ఎప్పుడైనా ఏదైనా హోటల్ గదిలో స్టే చేసినప్పుడు అక్కడ టేబుల్ మీద ఒక చిన్న నీలం రంగు బైబిల్ చూసారా? లేదా కాలేజ్ గేటు దగ్గర ఎవరో ఒకరు మీకు ఒక చిన్న ప్యాకెట్ సైజ్ బైబిల్ ఇచ్చారా? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను మార్చిన ఆ చిన్న పుస్తకం వెనుక ఒక పెద్ద సంస్థ ఉంది. అదే ద గిడియన్స్ ఇంటర్నేషనల్. అసలు ఈ సంస్థ ఎలా పుట్టింది? వీరు చేసే సేవ ఏమిటి? ఈరోజు వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కథ 1899లో అమెరికాలో మొదలైంది. జాన్ హెచ్ నికల్సన్ మరియు శామ్యూల్ ఈ. హిల్ అనే ఇద్దరు సేల్స్ మ్యాన్ ఒక హోటల్ రూమును పంచుకోవాల్సి వచ్చింది. వారు పడుకునే ముందు కలిసి బైబిల్ చదువుకుంటూ క్రైస్తవ వ్యాపారవేత్తల కోసం ఒక సంఘం ఉండాలని ఆలోచించారు. అలా విలియం జే నైట్స్ అనే మరో మిత్రుడితో కలిసి వీరు ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు గిడియన్ అనే పేరు పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. బైబిల్లోని న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనే వ్యక్తి కనిపిస్తాడు. దేవుడు చెప్పినట్లుగా ఆయన కేవలం 300 మందితోనే శత్రువులపై విజయం సాధిస్తాడు. అదే స్ఫూర్తితో కొద్దిమంది సభ్యులతోనైనా ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యాన్ని చేరవేయాలని ఈ పేరును ఎంచుకున్నారు. గిడియన్స్ సంస్థ కేవలం హోటళ్లకే పరిమితం కాదు. వీరు ముఖ్యంగా 5 ప్రధాన ప్రాంతాలలో సేవ చేస్తారు. హోటళ్ళు మరియు మోటళ్ళు, ఆసుపత్రులు మరియు నర్సింగ్ హోములు, జైళ్ళు మరియు రిహాబిలిటేషన్ సెంటర్లు, మిలిటరీ మరియు పోలీస్ విభాగాలు, పాఠశాలలు మరియు కాలేజీ విద్యార్థులకు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరు ప్రతి సెకండ్కు సగటున 2 బైబిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 పైగా దేశాల్లో 100కు పైగా భాషల్లో సుమారు 240 కోట్ల బైబిళ్లను ఉచితంగా అందించారు. ఈ సంస్థలో ఎవరైనా చేరవచ్చా అంటే ఇది కేవలం క్రైస్తవ వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెషనల్స్, ఉద్యోగస్తుల కోసం ఏర్పడిన ఒక ప్రత్యేక విభాగం. వీరి భార్యలు కూడా ఆక్సిలరీ సభ్యులుగా ఉండి సేవ చేస్తారు. గిడియన్స్ సంస్థ ఎక్కడా విరాళాల కోసం బహిరంగంగా అడగదు. సభ్యుల స్వచ్ఛంద విరాళాలు మరియు చర్చిల సహకారంతోనే ఈ బృహత్తర కార్యం కొనసాగుతోంది. నిశ్శబ్దంగా, ఏ ప్రచారం లేకుండా దేవుని వాక్యాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేస్తున్న గిడియన్స్ సేవ నిజంగా అభినందనీయం. మీరు కూడా ఎప్పుడైనా గిడియన్ బైబిల్ ద్వారా స్ఫూర్తి పొంది ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.